డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం యూనియన్ బడ్జెట్ 2026-27కి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ అనాలిసిస్ని చూద్దాము అండి. ఈ వీడియోలో మనము బడ్జెట్ బేసిక్స్ అంటే కాన్సెప్ట్, కీ టర్మ్స్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాము. అలానే మ్యాక్రో ఎకనామిక్ హైలైట్స్ మరియు ఫిస్కల్ పాలసీకి సంబంధించి అంటే రాబడులు ఏ విధంగా ఉన్నాయి మరియు వ్యయం ఏ విధంగా ఉంది, డెఫిసిట్ ట్రెండ్స్ లోటుకి సంబంధించిన ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి వంటి కీలక ఇన్ఫర్మేషన్ ని డిస్కస్ చేద్దాము. అలానే బడ్జెట్ హైలైట్స్ 2026-27కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్, ఎస్పెషల్లీ బడ్జెట్ లో రెండు పార్ట్లు ఉన్నాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. సో పార్ట్ ఏలో మనకి ప్రభుత్వం 7% హై గ్రోత్ రేటును అందుకోవడానికి తీసుకోవాల్సిన స్టెప్స్ గురించి మరియు 3 కర్తవ్యాస్, ముఖ్యంగా ఈ బడ్జెట్ ని 3 కర్తవ్యాలకి అనుసంధానిస్తూ డిజైన్ చేయడం జరిగింది. సో ఈ 3 కర్తవ్యాలు మరియు ఇంటర్వెన్షన్స్ గురించి, ఇండియాస్ రిఫార్మ్స్ ఆన్ 3 కర్తవ్యాస్ గురించి డిస్కస్ చేద్దాము. అలానే పార్ట్ బిలో బడ్జెట్ ట్యాక్స్ ప్రపోజల్స్ గురించి కూడా మనము డిస్కస్ చేద్దాం. ఈ 3 పర్టిక్యులర్స్ ఈ రోజు క్లాస్ లో మనము డిస్కస్ చేద్దాము అండి. సో ఇది ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ మనము రైల్వే బడ్జెట్ మరియు ఈ యూనియన్ బడ్జెట్ లో ఏపీ మరియు తెలంగాణ స్పెసిఫిక్ కంటెంట్ కి సంబంధించిన కీలక డీటెయిల్స్ సెకండ్ క్లాస్ లో మనం కవర్ చేద్దాం. ఈ క్లాస్ డిస్కషన్ ఎక్కువగా ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజెస్ ని ఉపయోగించి ఇవ్వడం జరుగుతుంది అండి. సో దీని వలన మనకి అర్థం చేసుకోవడానికి మరియు గుర్తు పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఏఐ జనరేటెడ్ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజెస్ ని ఉపయోగించడం జరిగింది. బడ్జెట్ యొక్క బేసిక్స్ మరియు రాజ్యాంగ నిబంధనలని ఇక్కడ చూద్దాము అండి. అసలు బడ్జెట్ అంటే ఏంటి? ఒక స్పెసిఫిక్ ఫ్యూచర్ టైం పీరియడ్, జనరల్ గా మనకి 1 ఇయర్ టైం పీరియడ్ తీసుకుంటాము. సో ఈ 1 ఇయర్ టైం పీరియడ్ లో ప్రభుత్వ ఆదాయ వ్యయాల యొక్క ఫైనాన్షియల్ ప్లాన్ గా చెప్పవచ్చు. బడ్జెట్ అనే పదము ఫ్రెంచ్ పదమైన బొగౌట్ అనే పదం నుంచి వచ్చింది. ఈ బొగౌట్ అనే పదానికి అర్థం లెదర్ బ్యాగ్. సో ట్రెడిషనల్ గా ఈ బడ్జెట్ కి సంబంధించిన పత్రాలన్నిటినీ కూడా చిన్న లెదర్ పౌచ్ లో క్యారీ చేస్తూ ఉండేవారు, అందుకే దీనిని బడ్జెట్ అని పిలుస్తూ ఉన్నాము. అయితే భారత రాజ్యాంగంలో ఈ బడ్జెట్ అనే పదం ఎక్కడా కూడా మెన్షన్ చేసి ఉండలేదు అండి. అయితే మనకి రాజ్యాంగ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి? ఆర్టికల్ 112 ప్రకారం ప్రభుత్వం ప్రతి సంవత్సరం వార్షిక ఆర్థిక నివేదికను, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ వార్షిక ఆర్థిక నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. ఇందులో అంచనా వేసిన రాబడులు, ఖర్చులతో పాటు రెవెన్యూ మరియు మూలధన అంచనాలు, ఆదాయాన్ని పెంచే మార్గాలు, వ్యయ అంచనాలు, గత సంవత్సర వాస్తవాలు మరియు లోటు లేదా మిగులుకి సంబంధించి భవిష్యత్ ఆర్థిక విధానానికి సంబంధించిన కీలక అంశాలకు సంబంధించి బడ్జెట్ లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన బడ్జెట్ పత్రాల గురించి చూద్దాము అండి. రాజ్యాంగ పత్రాలు అండర్ ఆర్టికల్ 112 మనము యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, వార్షిక ఆర్థిక నివేదికను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అలానే అండర్ ఆర్టికల్ 113 డిమాండ్ ఫర్ గ్రాంట్స్ మనము ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అండ్ అండర్ ఆర్టికల్ 112 ఫైనాన్స్ బిల్, ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక బిల్లు ముఖ్యంగా టాక్సేషన్ పాలసీస్ మరియు అమెండ్మెంట్స్ గురించి వివరిస్తుంది. అదేవిధంగా ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం 2 పత్రాలు ప్రవేశపెట్టాలి. ఒకటి మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్, రెండవది మధ్యకాలిక ఆర్థిక విధాన వ్యూహ పత్రం, మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ ఫిస్కల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్ అని పిలుస్తాము. సో ఇది ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం. ఇక వీటితో పాటు అదర్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వ్యయ బడ్జెట్, రాబడి బడ్జెట్, వ్యయ వివరాల పత్రం అంటే ఎక్స్పెండిచర్ ప్రొఫైల్ అండ్ బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్, ఆర్థిక బిల్లుల వివరణ మెమొరాండం, అవుట్పుట్ అండ్ అవుట్కమ్ ఫ్రేమ్వర్క్, బడ్జెట్ యొక్క ముఖ్యాంశాలు, బడ్జెట్ ప్రకటనల అమలుకు సంబంధించిన వివరాలు, ఇవన్నీ కూడా అదర్ డాక్యుమెంట్స్ లో మనము చూడవచ్చు. సో ఇది బడ్జెట్ కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అండి. ఇక భారత పార్లమెంటులో బడ్జెట్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. 6 దశలలో బడ్జెట్ ప్రక్రియ అనేది ఉంటుంది. మొదటగా బడ్జెట్ సమర్పణ, ప్రజెంటేషన్ ఆఫ్ బడ్జెట్. లోక్సభలో ఆర్థిక మంత్రిచే ప్రసంగం ఉంటుంది. సాధారణంగా ఫిబ్రవరి 1న ఈ బడ్జెట్ ని సమర్పిస్తారు. 2017 నుంచి ఫిబ్రవరి 1నే సమర్పించడం మనం చూడవచ్చు. అండ్ రాజ్యసభలో కేవలం చర్చ మాత్రమే జరుగుతుంది. లోక్సభలో బడ్జెట్ ప్రసంగం ఆర్థిక మంత్రి నిర్వహిస్తారు అండ్ రాజ్యసభలో మాత్రం ఆ బడ్జెట్ కి సంబంధించిన చర్చ జరుగుతుంది.
సెకండ్ ఫేజ్ సాధారణ చర్చ, జనరల్ డిస్కషన్. ఇందులో ఉభయ సభలలో ప్రభుత్వ ఆర్థిక విధానాలపై చర్చ అనేది ఉంటుంది, కానీ ఇక్కడ ఓటింగ్ అనేది ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ వన్. అండ్ థర్డ్ స్టేజ్ డిపార్ట్మెంటల్ కమిటీల ద్వారా పరిశీలన, స్క్రూటినీ బై డిపార్ట్మెంటల్ కమిటీస్. సాధారణ చర్చ ముగిసిన తర్వాత డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ని పరిశీలించడం కొరకు బడ్జెట్ ను డిపార్ట్మెంటల్ కమిటీస్ కి పంపించడం జరుగుతుంది. ఈ 24 డిపార్ట్మెంటల్ కమిటీస్ ద్వారా డిమాండ్లను క్షుణ్ణ పరిశీలన మరియు నివేదికలను తయారు చేయడం జరుగుతుంది. ఈ సమయంలో పార్లమెంటు వాయిదాలో ఉంటుంది. అండ్ తదుపరి ఫోర్త్ స్టేజ్ లో గ్రాంట్ల కొరకు డిమాండ్లపై ఓటింగ్ పరిశీలన, ఓటింగ్ ఆన్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్. ఈ ఓటింగ్ అనేది కేవలం లోక్సభలో మాత్రమే జరుగుతుందండి. ఈ పాయింట్ ఇంపార్టెంట్ మనకి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన డిమాండ్స్ ని ఇక్కడ సమర్పిస్తారు అండ్ దానికి సంబంధించి ఓటింగ్ అనేది మనం చూడవచ్చు. అయితే ఈ సమయంలోనే కోత తీర్మానాలు, కట్ మోషన్స్ ని ప్రవేశపెట్టవచ్చు. లైక్ పాలసీ కట్, ఎకనామీ కట్ అండ్ టోకెన్ కట్స్ ని ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఫిఫ్త్ స్టేజ్ లో అప్రాప్రియేషన్ బిల్ ఆమోదం, పాసింగ్ ఆఫ్ అప్రాప్రియేషన్ బిల్ ని మనం చూడవచ్చు. అంటే ప్రభుత్వం వివిధ నిధుల నుండి ఖర్చు చేయడం కోసం పార్లమెంట్ యొక్క ఆమోదాన్ని ఇది తెలియజేస్తుంది. నిధి నుండి ఖర్చు చేయడానికి విత్డ్రాల్ ఫర్ ఎక్స్పెండిచర్, ఇది ప్రభుత్వ ఖర్చుకు ఆమోదంగా మనం చూడవచ్చు. వన్స్ అప్రాప్రియేషన్ బిల్ పాస్ అయితే మాత్రమే దానికి అనుగుణంగా ప్రభుత్వం నిధులను ఖర్చు చేయడానికి ఉంటుంది. ఇక సిక్స్త్ స్టేజ్ ఫైనాన్స్ బిల్ ఆమోదం, పాసింగ్ ఆఫ్ ఫైనాన్స్ బిల్. ఇందులో పన్నుల యొక్క ప్రతిపాదనల చట్టబద్ధత మరియు ఇన్కమ్ సైడ్ కి సంబంధించి ఇందులో అమెండ్మెంట్స్ కి సంబంధించి కూడా మనము చూడవచ్చు. ఈ విధంగా ఫైనాన్స్ బిల్ అనేది పాస్ అవడం జరుగుతుంది. సో ఫైనల్ గా రాష్ట్రపతి ఆమోదంతో ఈ బడ్జెట్ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. అయితే అసలు ఎందుకు బడ్జెట్ ని ప్రవేశపెట్టాలి, ప్రభుత్వ బడ్జెట్ యొక్క లక్ష్యాలు ఏంటి అనేది చూద్దాము. వనరుల పునః కేటాయింపు, అంటే సామాజిక ఆర్థిక అవసరాల కోసం వనరుల పంపిణీ ఏ విధంగా ఉండాలి అనేది ఈ బడ్జెట్ తెలియజేస్తుంది. అసమానతల తగ్గింపు కొరకు, అంటే ఎక్కువగా ధనికులపై పన్నులు మరియు పేదలకు సంక్షేమం ద్వారా ఆర్థిక సమానత్వం, అలానే ఆర్థిక వృద్ధికి తోడ్పాటు, పెట్టుబడులు, పొదుపు పెంపుతో వేగవంతమైన వృద్ధి, ఇలాంటివి మనం చూడవచ్చు. ఆర్థిక స్థిరత్వం కొరకు, అంటే లోటు మిగులు బడ్జెట్ విధానాలతో ధరల నియంత్రణకి సంబంధించి, అంటే ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ కొరకు, సామాజిక సంక్షేమ పరిశ్రమలకు ఆర్థిక మరియు నిర్వహణ మద్దతును ఇవ్వడం కొరకు, మరియు ప్రాంతీయ భేదాల తగ్గింపు, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమల ప్రోత్సాహం వంటి వాటి ద్వారా ఈ అసమానతలను తగ్గించడం కొరకు ఈ బడ్జెట్ అనేది కృషి చేస్తుంది. ఇక కాంపోనెంట్స్ ఆఫ్ ద బడ్జెట్ గురించి మనం చూస్తే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. బడ్జెట్ అనేది రాబడులు మరియు వ్యయానికి సంబంధించి అని. యూనియన్ బడ్జెట్ లో ఇది రెవెన్యూ బడ్జెట్ మరియు మూలధన బడ్జెట్ గా వర్గీకరించబడి ఉంటుంది. ఈ రెవెన్యూ బడ్జెట్ లో రెవెన్యూ రాబడులు మరియు రెవెన్యూ వ్యయం ఉంటే, మూలధన బడ్జెట్ లో మూలధన రాబడులు మరియు మూలధన వ్యయం అనేది ఉంటుంది. ఈ రెవెన్యూ రాబడి అనేది ఆస్తులు లేదా అప్పులపై ప్రభావం ఉండదు అండి. ఈ రెవెన్యూ రాబడి ముఖ్యంగా పన్నులు మరియు పన్నేతరములు, ట్యాక్సెస్ అండ్ నాన్ ట్యాక్సెస్ గా ఉంటుంది. ట్యాక్సెస్ లో ఆదాయపు పన్ను, ఎక్సైజ్ పన్ను, ఇలాగా అనేక రకాలు చూడవచ్చు. అండ్ పన్నేతరములలో వడ్డీలు, డివిడెండ్లు, ఈ రూపంలో మనకి రాబడి అనేది ఉంటుంది. ఇక రెవెన్యూ వ్యయానికి సంబంధించి చూస్తే ఎక్కువగా డే టు డే అడ్మినిస్ట్రేషన్ కోసం చేసే ఖర్చులను రెవెన్యూ వ్యయంలో చూడవచ్చు. ఆస్తులు మరియు అప్పుల తగ్గింపు అనేది జరగదు ఇందులో. జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, అలానే పరిపాలనా ఖర్చులు, ఇవన్నీ కూడా మనకి రెవెన్యూ వ్యయాలలోకి వస్తాయి. ఇది రెవెన్యూ బడ్జెట్ కి సంబంధించి. ఇక మూలధన బడ్జెట్ విషయంలో మూలధన రాబడులు ఏ విధంగా ఉంటాయి అనేది చూస్తే ఆస్తుల తగ్గుదల లేదా అప్పుల పెరుగుదల. ఈ మూలధన రాబడులు, క్యాపిటల్ రిసిప్ట్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి డెట్ మరియు నాన్ డెట్ రిసిప్ట్స్. డెట్ రిసిప్ట్స్ అంటే అప్పులు తీసుకోవడం ద్వారా, అంటే మార్కెట్ నుంచి తీసుకోవచ్చు లేదా ఎక్స్టర్నల్ బారోయింగ్స్ ద్వారా తీసుకోవచ్చు, విదేశాల నుండి లేదా విదేశీ సంస్థల నుండి, లైక్ వరల్డ్ బ్యాంక్ నుంచి కావచ్చు. అలానే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ద్వారా కూడా మనము ఈ అప్పులను తీసుకోవడం జరుగుతుంది ప్రజల నుంచి. ఇవన్నీ కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ లోకి వస్తాయి. ఇక నాన్ డెట్ రిసిప్ట్స్ అంటే మనకి ఆస్తుల తగ్గుదల అనేది చెప్పవచ్చు. ఈ నాన్ డెట్ రిసిప్ట్స్ అంటే డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల అమ్మకానికి సంబంధించి. సో ఈ విధంగా మూలధన రాబడులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి డెట్ రిసిప్ట్స్, రెండవది నాన్ డెట్ రిసిప్ట్స్. ఇక మూలధన వ్యయానికి సంబంధించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఉంటుంది, ఆస్తుల సృష్టి లేదా అప్పుల తగ్గింపు ద్వారా మనము ఈ ఎక్స్పెండిచర్ ని చూడవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులు, రోడ్లు, ఆసుపత్రుల నిర్మాణం, రుణాల చెల్లింపు లేదా రాష్ట్రాలకు రుణాలు ఇవ్వడం, సో ఇవన్నీ కూడా ఈ మూలధన వ్యయంలోకి వస్తాయి. సో
ఇదే కంటెక్స్ట్ లో 2026-27 బడ్జెట్ రిసీప్ట్స్ మరియు ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఉండనుంది అనేది ఇక్కడ చూద్దాము. రూపాయి ఏ విధంగా వస్తుంది అంటే ఇది రిసీప్ట్స్ కి సంబంధించి ఇప్పుడే చెప్పుకున్నాం మనము రెవెన్యూ మరియు క్యాపిటల్ రిసీప్ట్స్ కి సంబంధించి. ఇక్కడ చూడండి, అత్యధికంగా రుణాలు మరియు ఇతర బారోయింగ్స్ 24% ఆదాయం ఈ రూపంలో వస్తుంది. ఇది క్యాపిటల్ రిసీప్ట్స్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము బారోయింగ్స్ కి సంబంధించి. అదేవిధంగా సెకండ్ హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయపు పన్ను, ఇది రెవెన్యూ రిసిప్ట్స్ లోకి వస్తుంది. ట్యాక్స్ గురించి, నాన్ ట్యాక్సెస్ గురించి చెప్పుకున్నాము, సో ఇది ట్యాక్సెస్ లో వస్తుంది. అలానే కార్పొరేట్ పన్నుకి సంబంధించి థర్డ్ వన్ 18%. అలానే జిఎస్టి మరియు ఇతర పన్నులు ఇవి కూడా ట్యాక్సెస్ లోకి వస్తాయి 15%. అలానే నాన్ ట్యాక్స్ రాబడులు 10%, అండ్ కేంద్ర ఎక్సైజ్ సుంకాలు 6%, కస్టమ్స్ 4%, అండ్ నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ 2%. సో ఇక్కడ చెప్పుకున్న రెవెన్యూ రిసిప్ట్స్ మరియు క్యాపిటల్ రిసిప్ట్స్ ఇందులో చూడవచ్చు మనం. సేమ్ కాన్సెప్ట్ ఎక్స్పెండిచర్ లో. సో రూపీ గోస్ టు, రూపీ ఏ విధంగా ఖర్చు అవుతుంది అనేది చూస్తే అత్యధికంగా రాష్ట్రాల పన్నుల వాటా 22% షేర్ అనేది రాష్ట్రాలకి ఇవ్వడం జరుగుతుంది. ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో చూడవచ్చు. అలానే వడ్డీ చెల్లింపులు 20%, ఇంట్రెస్ట్ పేమెంట్స్ అని చెప్పుకున్నాం మనము, ఇది కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్. అలానే కేంద్ర రంగ పథకాలకు 17%, రక్షణ కొరకు 11%, కేంద్ర ప్రాయోజిత పథకాల కొరకు 8%, ఆర్థిక సంఘం మరియు ఇతర బదిలీలు 7%, అండ్ ఇతర ఖర్చులు 7%, అండ్ సివిల్ పెన్షన్ కొరకు 2%. ఈ విధంగా రూపీ ఏ విధంగా వెళ్తుంది ఎక్స్పెండిచర్ పార్ట్ ఇక్కడ చూడవచ్చండి. సో ఇది మనకి బడ్జెట్ కి సంబంధించి రిసీప్ట్స్ మరియు ఎక్స్పెండిచర్ కంటెక్స్ట్ లో రూపీ ఏ విధంగా వస్తుంది మరియు ఏ విధంగా ఖర్చు అవుతుంది అనేది ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ సెకండ్ పర్టికులర్ గురించి డిస్కస్ చేద్దాము. ఇందులో మ్యాక్రో ఎకనామిక్ హైలైట్స్ మరియు ఫిస్కల్ పాలసీ గురించి చూద్దాం. 2026-27 బడ్జెట్ స్థూల ఆర్థిక ముఖ్యాంశాలు, మ్యాక్రో ఎకనామిక్ హైలైట్స్. ఇందులో మొదటిది మొత్తం వసూళ్లు, టోటల్ రిసీప్ట్స్ అంటే రెవెన్యూ మరియు మూలధన వసూళ్లు కలిపి 2026-27 ఆర్థిక సంవత్సరానికి అంచనా 53.4 లక్షల కోట్లు. అంటే ఇంకా ప్రెసైజ్డ్ గా చెప్పాలి అంటే సేమ్ ఫిగర్ ఇక్కడ ఉంటుందండి, 53,47,315 కోట్లు. అండ్ రెండవ కాంపోనెంట్ మనం చూస్తే మొత్తం వ్యయం. సో వ్యయము రాబడి రెండు కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. ఈ మొత్తం రాబడిలో మూలధన రాబడులు మరియు రెవెన్యూ రాబడులు గురించి మనం చూస్తే మూలధన రాబడులు 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం 18.1 లక్షల కోట్లుగా ఉండగా 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం రెవెన్యూ రాబడులు 35.3 లక్షల కోట్లుగా ఉంది. 24-25 మరియు 25-26 ట్రెండ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఇక ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే టోటల్ ఎక్స్పెండిచర్ 53,47,315 కోట్లు బడ్జెట్ అంచనాల ప్రకారం. ఇందులో మొత్తం మూలధన వ్యయం 12,21,821 కోట్లు మరియు ప్రభావవంతమైన మూలధన వ్యయం అంటే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అండి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఫర్ క్యాపిటల్ క్రియేషన్ కొరకు ఇచ్చే గ్రాంట్లను కలిపితే ఈ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది వస్తుంది. ఇది 17,14,523 కోట్లుగా అంచనా. అండ్ ఇందులో మనము ప్రభావవంతమైన మూలధన ఖర్చు ఆల్రెడీ చెప్పుకున్నాము, 17.1 లక్షల కోట్లుగా ఉంది అరౌండ్ 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం. అండ్ రెవెన్యూ ఖర్చు 41.3 లక్షల కోట్లుగా ఉంది. సో రెవెన్యూ ఖర్చు చాలా అధికంగా ఉంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కంటే కూడా. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మనకి మౌలిక వసతుల కల్పన కొరకు, ఆస్తుల సృష్టి కొరకు ఉపయోగపడుతుంది. కానీ రెవెన్యూ ఖర్చు వలన ఏ విధమైన అసెట్స్ క్రియేషన్ అనేది ఉండదు. కాబట్టి ఇది డే టు డే అడ్మినిస్ట్రేషన్ కోసం ఉపయోగించే ఖర్చు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ ఖర్చు చేసినప్పుడు ఆ దేశంలో మౌలిక సదుపాయాల కల్పన అనేది అభివృద్ధి చెందుతుంది. 2024-25 యాక్చువల్స్ తో కంపేర్ చేసినప్పుడు ప్రభావవంతమైన మూలధన ఖర్చు ఎంత ఉంది అండి? 13.2 లక్షల కోట్లు ఉండగా ఇప్పుడు 17.1 లక్షల కోట్లకు పెరిగింది. సో ఇది టోటల్ రిసీప్ట్స్ మరియు టోటల్ ఎక్స్పెండిచర్ కి సంబంధించిన కీలక కాంపోనెంట్స్. ఇక మ్యాక్రో ఎకనామిక్ హైలైట్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ డెఫిసిట్స్ గురించి అండి. బడ్జెట్ డెఫిసిట్స్ లో ప్రభుత్వాల యొక్క డెఫిసిట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ చూడవచ్చు. థర్డ్ కాంపోనెంట్ లో దీని గురించి డిస్కస్ చేద్దాము. ప్రభుత్వ లోటు రకాలు మరియు 2026-27 బడ్జెట్ లో దీనికి సంబంధించిన గణాంకాలు ఇప్పుడు చూద్దాము. ఆదాయ లేదా రెవెన్యూ లోటుకి సంబంధించి ఇక్కడ చూడవచ్చు అండి. రెవెన్యూ లోటు అంటే ఏంటి? రెవెన్యూ వ్యయంలోంచి రెవెన్యూ
ఆదాయాలు లేదా రాబడులను తీసివేస్తే మనకి వచ్చేది రెవెన్యూ లోటు అంటాము. రెవెన్యూ వసూళ్ల కంటే రెవెన్యూ ఆదాయ వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ అదనపు మొత్తాన్ని మనము రెవెన్యూ లోటు అని పిలుస్తాము. బడ్జెట్లో దీనికి సంబంధించిన గణాంకాలు చూద్దామండి. రెవెన్యూ లోటు అనేది 10-1 ఇక్కడ ఇచ్చారు చూడండి. రెవెన్యూ ఖాతా అంటే రెవెన్యూ ఖర్చు మైనస్ రెవెన్యూ వసూళ్లు. సో ఈ రెండింటిని తీసివేయగా వచ్చేదే రెవెన్యూ లోటు. ఇది 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం 5,92,344 కోట్లుగా ఉంది. అంటే ఓవరాల్ జీడిపిలో 1.5% ఆఫ్ జీడిపిగా దీనిని చూడవచ్చు. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అనేది ద్రవ్య లోటు, ఫిస్కల్ డెఫిసిట్ అంటాము. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటండి? ప్రభుత్వం యొక్క మొత్తం ఖర్చు లోంచి ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని తీసివేయగా మనకి ఈ ద్రవ్య లోటు అనేది వస్తుంది. అంటే ప్రభుత్వం ఖర్చు చేయాలనుకుంటుంది ఇంత, కానీ ప్రభుత్వం దగ్గర ఉన్న ఆదాయం కొంత. సో ఆ రెండింటిని తీసివేస్తే మిగిలినది లోటు వస్తుంది. ఆ లోటుని ఏ విధంగా పూడుస్తారు మరి? బారోయింగ్స్, రుణాల ద్వారా ఆ లోటుని పూడ్చడం జరుగుతుంది అండి. నెక్స్ట్ టాపిక్ లో అది చెప్పుకుందాం మనం. సో ఇక్కడ ఫార్ములా సరిగా కనపడటం లేదు. ఈ ఫిస్కల్ డెఫిసిట్ ద్రవ్య లోటు అంటే టోటల్ ఎక్స్పెండిచర్ లోంచి మనము రెవెన్యూ ఆదాయాలని, రెవెన్యూ రిసిప్ట్స్ ని మరియు నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ ని, క్యాపిటల్ రిసిప్ట్స్ అన్ని కూడా యాడ్ చేయమండి. నాన్ డెట్ రిసిప్ట్స్ ని మాత్రమే యాడ్ చేస్తాము. అంటే రుణేతర మూలధన ఆదాయాలు మాత్రమే యాడ్ చేస్తాము. రుణాల ద్వారా పొందే క్యాపిటల్ రిసిప్ట్స్ ని మాత్రం ఇందులోంచి, అంటే ఈ బారోయింగ్స్ అనేవి ఎక్స్క్లూడ్ చేస్తాము. సో ఇది ఫిస్కల్ డెఫిసిట్ కి సంబంధించిన ఫార్ములా. ప్రభుత్వ వ్యయ అవసరాలు మరియు ప్రభుత్వ ఆదాయాల మధ్య అంతరాన్ని ఇది తెలియజేస్తుంది. అలానే 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం ద్రవ్యలోటు ఏ విధంగా ఉంది అండి? 9 - 1 + 5 + 6 ఇక్కడ చూడవచ్చు. 9 అంటే మొత్తం వ్యయం, ఇప్పుడే చెప్పుకున్నాం టోటల్ ఎక్స్పెండిచర్ అని. అండ్ 1 అనేది రెవెన్యూ వసూళ్లుగా ఉంటుంది. అండ్ 5 + 6 ఈ రెండు కలిపి నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాము. రుణాలు తిరిగి వసూళ్లు మరియు ఇతర మూలధన వసూళ్లు కలిపి. సో 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం ఫిస్కల్ డెఫిసిట్ అనేది 16,95,768 కోట్లుగా ఉంది. జీడిపిలో 4.3% ఆఫ్ జీడిపిని దీన్ని చూడవచ్చు. సో ఈ 4.3% ఆఫ్ జీడిపిని ఏ విధంగా ఫైనాన్సింగ్ చేస్తారు అనే దానిని మనము డెఫిసిట్ ఫైనాన్సింగ్ అని పిలుస్తాము. నెక్స్ట్ స్లైడ్ లో దాని గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ వన్, ప్రాథమిక లోటు. ద్రవ్య లోటు నుంచి మనము వడ్డీ చెల్లింపులను మినహాయించిన తర్వాత వచ్చే లోటునే ప్రాథమిక లోటు అంటాము. సో ప్రాథమిక లోటు ఈజ్ ఈక్వల్ టు ద్రవ్య లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు. సో ఈ ప్రాథమిక లోటు అనేది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ యొక్క డెఫిసిట్ ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రాథమిక లోటు ఎంత అండి? 16 - 11. 16 అనేది ద్రవ్య లోటు మరియు 11 అనేది వడ్డీ చెల్లింపులు. సో దీని ప్రకారం 2,91,796 కోట్లుగా ఉంది. టోటల్ జీడిపిలో 0.7% గా దీనిని చూడవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ మెట్రిక్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, ప్రభావవంతమైన రెవెన్యూ లోటు అని పిలుస్తాము. రెవెన్యూ లోటులోంచి మూలధన ఆస్తుల సృష్టికి కేటాయించిన గ్రాంట్లను తీసివేయగా ఈ ప్రభావవంతమైన రెవెన్యూ లోటు అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ పాఠశాలలు, రోడ్లు ఇటువంటి మూలధన ఆస్తుల సృష్టికి కేటాయించిన గ్రాంట్లను రెవెన్యూ లోటులోంచి తీసివేయగా ఈ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనేది వస్తుంది. 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం మనం చూస్తే ఈ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనేది 99,642 కోట్లుగా ఉంది. 14 - 12 ఇక్కడ చూడవచ్చు. రెవెన్యూ లోటు నుంచి మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లను తీసివేశారు. సో ఇవి 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్ యొక్క గణాంకాలు. ఈ డెఫిసిట్స్ యొక్క ట్రెండ్స్ ని మనం ఒకసారి చూస్తే 2019-20 నుంచి 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం ఈ డెఫిసిట్స్ యొక్క ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ద్రవ్య లోటు 2019-20లో 4.6% ఉండగా 2020-21కి పీక్ స్టేజ్ కి చేరుకుంది. 9.2% జీడిపిగా చేరుకుంది. అండ్ దెన్ క్రమేపీ తగ్గుతూ వచ్చింది. అండ్ ఫైనల్ గా 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం 4.3%కి చేరుకుంది. అయితే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనల ప్రకారం, ఈ FRBM చట్టం ప్రకారం ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉండాలి అండి? ఒరిజినల్ నామ్స్ ప్రకారం ఎన్కే సింగ్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం చూస్తే 2.5%గా ఉండాలి. అయితే కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో 2025-26 నాటికి 4.5%కి రీచ్ అవ్వాలి అని సడలింపు అయితే ఇచ్చారు.
ఈ సడలింపుని మనం చూస్తే 2025-26 నాటికి ద్రవ్య లోటు 4.4%కి అచీవ్ అయింది. అంటే టార్గెట్ అనేది రీచ్ అవడం జరిగింది. ఇక రెవెన్యూ లోటు విషయానికి వస్తే 2019-20లో ఇది 3.3%గా ఉండగా 2020-21 నాటికి 7.3%కి చేరుకుంది. ఇది పీక్ కోవిడ్ టైంలో. సో దెన్ 2021-22 నాటికి 4.4%కి అలా క్రమేపీ తగ్గుతూ వచ్చింది. అండ్ 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం 1.5%కి చేరుకుంది. ఇక ఎఫ్ఆర్బిఎం టార్గెట్స్ ప్రకారం ఈ రెవెన్యూ డెఫిసిట్ అనేది 0.8% బై 2023 నాటికి 0.8%కి చేరుకోవాలి అని. బట్ 23-24 ఫైనాన్షియల్ ఇయర్ చూస్తే 2.5%గా ఉంది. ఇక ప్రైమరీ డెఫిసిట్ ప్రాథమిక లోటు 1.6% 2019-20లో ఉండగా 2026-27 నాటికి ఇది 0.7%కి చేరుకుంది. అండ్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనేది 2019-20 నాటికి 2.4%గా ఉండగా ప్రస్తుతం అది 0.3%కి చేరుకుంది. సో 2019-20 నుంచి ప్రస్తుతం 2026-27 బడ్జెట్ అంచనాల వరకు ట్రెండ్స్ ఇన్ డెఫిసిట్ అనేది మనము చూసాము. అయితే 2026-27 4.3% ఫిస్కల్ డెఫిసిట్ ని ఏ విధంగా భర్తీ చేస్తారు అనేది చూస్తే, సో ఈ డెఫిసిట్ ఫైనాన్సింగ్ కొరకు 2026-27 కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వ రుణ వ్యూహం మరియు ద్రవ్యలోటుకి సంబంధించిన కీలక డీటెయిల్స్ చూద్దామండి. ఈ ప్రభుత్వ రుణ వ్యూహం యొక్క లక్ష్యం ఏంటి? 4.3% ద్రవ్యలోటును పూడ్చడం, ద్రవ్యత అవసరాన్ని సమతుల్యం చేయడం మరియు ప్రైవేటు రంగానికి వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం. సో ఈ లక్ష్య సాధనకు బడ్జెట్ ఎస్టిమేట్స్ 2026-27 ప్రకారం స్థూల మార్కెట్ రుణాలు అంటే మొత్తం బాండ్ల జారీ 17.2 లక్షల కోట్లుగా ఉండగా ఇందులో రుణాల తిరిగి చెల్లింపులు 5.5 లక్షల కోట్లు ఉన్నాయి. సో ఈ రుణాల తిరిగి చెల్లింపులను తీసివేయగా నెట్ అంటే యాక్చువల్ న్యూ డెట్ యాడెడ్ 11.7 లక్షల కోట్లుగా ఉంది. అంటే వాస్తవ తాజా రుణంగా దీన్ని చెప్పవచ్చు. సో డెఫిసిట్ ఫైనాన్సింగ్ కొరకు ప్రభుత్వ రుణ వ్యూహానికి సంబంధించిన కీలక గణాంకాలని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ కాంపోనెంట్ 4th వన్, భారతదేశం యొక్క డెట్ టు జీడిపి రేషియో అంచనాలు మరియు దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ కి సంబంధించిన గణాంకాలను ఇక్కడ చూడవచ్చు. ఈ డెట్ టు జీడిపి రేషియో అంటే ఏంటి? ఒక దేశం యొక్క టోటల్ పబ్లిక్ డెట్ మరియు ఆ దేశం యొక్క జీడిపికి మధ్య రేషియోని ఈ డెట్ టు జీడిపి రేషియో అంటాము. దీని యొక్క ఫార్ములా టోటల్ పబ్లిక్ డెట్ అంటే మొత్తం ప్రభుత్వం యొక్క అప్పు బై జీడిపి, ఆ దేశం యొక్క జీడిపి ఇంటూ 100. దీనినే డెట్ టు జీడిపి రేషియో అని పిలుస్తాము. 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ డెట్ టు జీడిపి రేషియో అనేది 55.6%గా ఉంది. కానీ ఎఫ్ఆర్బిఎం టార్గెట్స్ ప్రకారం డెట్ టు జీడిపి రేషియో ఎంత అండి? సో టోటల్ గా 60% డెట్ టు జీడిపి రేషియో ఉండాలి, ఇంక్లూడింగ్ సెంటర్ ప్లస్ స్టేట్. సెంటర్ ఇందులో 40% మరియు స్టేట్స్ ఇందులో 20% డెట్ టు జీడిపి రేషియో షేర్ ని కలిగి ఉండాలి. కానీ ప్రస్తుతం 55.6%, 40% టార్గెట్ అయితే ప్రస్తుత అంచనా 55.6%గా ఉంది. అండ్ 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ లో ఇది 56.1% కాగా 2030-31 నాటికి మధ్యకాలిక లక్ష్యం ఇది 50%కి చేరుకోవాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ డెట్ టు జీడిపి రేషియోకి సంబంధించి దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉంది? 2030-31 నాటికి ఈ నిష్పత్తి 50% చేరుకోవాలి అని ప్రభుత్వ లక్ష్యం. ఈ మార్గం రాబోయే ఆర్థిక సంవత్సరానికి 10% నామమాత్రపు జీడిపి వృద్ధిని ఊహిస్తుంది. అంటే నామినల్ జీడిపి 10% రీచ్ అవ్వాలి అంటే మనము ఈ 2030-31 నాటికి డెట్ టు జీడిపి రేషియో 50%కి తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. సో బడ్జెట్ లో వన్ ఆఫ్ ద కీ మెట్రిక్ అయిన డెట్ టు జీడిపి రేషియోకి సంబంధించిన కీలక గణాంకాలంటే 2026-27 బడ్జెట్ అంచనాలు మనం ఇక్కడ చూసాము. 5th కాంపోనెంట్ 2026-27 కేంద్ర బడ్జెట్ లో 16వ ఆర్థిక సంఘం యొక్క సిఫారసుల ఆమోదం గురించి కూడా ఇక్కడ చూడవచ్చు అండి. అండ్ మేజర్ గా ఇక్కడ వెర్టికల్ డెవల్యూషన్ గురించి మాత్రమే నేను డిస్కస్ చేస్తాను. హారిజాంటల్ డెవల్యూషన్ కి సంబంధించిన కీ డీటెయిల్స్ మనము ఈనాడు క్లాస్ అనాలిసిస్ లో చెప్పుకోవడం జరిగింది. అలానే ఈ 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ కి సంబంధించి కంప్లీట్ గా ఒక సెపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. సో అందులో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం వెర్టికల్ డెవల్యూషన్ 41% ఇవ్వడం జరిగింది అండి. సేమ్ లైక్ 15th ఫైనాన్స్ కమిషన్ లాగే టోటల్ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ లో 41% రాష్ట్రాలకి వెళ్తే 59% సెంటర్ కి ఉంటుంది.
2026 నుంచి 5 సంవత్సరాల పాటు ఇది అప్లికబుల్ అవుతుంది. అండర్ ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ అనేవి ప్రభుత్వం పాటిస్తూ ఉంటుంది. అయితే ఇవి మ్యాండేటరీ కాదు, బట్ జనరల్ గా ప్రభుత్వాలు ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతూ ఉంటాయి. అలానే మొత్తం గ్రాంట్ల విలువ కూడా 1.4 లక్షల కోట్లకు ఇవ్వడం జరిగింది అండి. రాష్ట్రాలు మరియు స్థానిక సంస్థలకు ఈ గ్రాంట్లను బదిలీ చేయడానికి. అండ్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల విభజనకి సంబంధించి ఇక్కడ చూద్దాము. గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్లు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కొరకు తాగునీరు, పారిశుద్ధ్యం, స్థానిక రోడ్లు ఇలాంటి వాటి ఏర్పాటు కొరకు ఇవి బదిలీ చేయబడతాయి. పట్టణ స్థానిక సంస్థల గ్రాంట్లు అనేవి మున్సిపాలిటీలకు ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీరు పారుదల వంటి వాటి కోసం బదిలీ చేయబడతాయి. ఇక విపత్తు నిర్వహణ కొరకు SDRF కు నిధులు ఇస్తారు. వేడిగాలులు, మెరుపులు జాతీయ విపత్తు జాబితాలో చేర్చబడ్డాయి కాబట్టి సో వీటిని కూడా కన్సిడర్ చేసి ఈ SDRF కు ఇటీవల నిధుల పెంపు అనేది చూడవచ్చు. సో ఓవరాల్ గా ఈ లోకల్ బాడీస్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ కొరకు టోటల్ గ్రాంట్స్ 1.4 లక్షల కోట్లకు ఈ బడ్జెట్ లో ఆమోదించడం జరిగింది. సో ఇవి మ్యాక్రో ఎకనామిక్ హైలైట్స్ మరియు ఫిస్కల్ పాలసీలోని కీలక గణాంకాలు మరియు అంశాలు. యాక్చువల్గా ఈ బడ్జెట్ క్లాస్ని టోటల్ 2 పార్ట్స్లో కంప్లీట్ చేద్దామని అనుకున్నాను. అయితే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కారణంగా లెంత్ ఎక్కువగా అవ్వడము అండ్ నెక్స్ట్ పర్టికులర్ థర్డ్ వన్ చాలా ఇంపార్టెంట్ అండ్ మేజర్ స్కీమ్స్ అందులో కవర్ అవుతున్న నేపథ్యంలో ఆ థర్డ్ పర్టికులర్ యొక్క వీడియోని సెపరేట్ గా చేస్తూ రేపు సెకండ్ పార్ట్ ని అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పర్టికులర్స్ థర్డ్ వీడియోని ఎల్లుండి మార్నింగ్ సెషన్ లోను పబ్లిష్ చేయడం జరుగుతుంది అండి. టోటల్ గా 3 క్లాసెస్ లో ఈ బడ్జెట్ ని కంప్లీట్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.